చరిత్రలో నిలిచిపోయే కల్కి 2898 ఏడి మూవీని తెలుగు ప్రేక్షకులతో కలిసి హైదరాబాద్లో చూడాలని ఉందన్నారు ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్. బాక్సాఫీస్ వద్ద కల్కి దండయాత్ర చేస్తూ ట్రేడ్ పండితులు నివ్వరపోయే కలెక్షన్లను వసూలు చేస్తోంది. ఎవరిని కదిలించినా థియేటర్లో కల్కి చేసే కల్లోలం గురించే చర్చించుకుంటున్నారు. ఏ కనులకు అందని ఊహాలోకంగా వచ్చి ప్రపంచమంతా ఉన్న మూవీ లవర్స్ తో వావ్ అనిపించుకుంటోంది కల్కి మూవీ. వరల్డ్ వైడ్ గా సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. త్వరలో 1000 కోట్ల క్లబ్ లో చేరబోయే కల్కి 2898 ఏడి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన నేపథ్యంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ ను అమితాబ్ బచ్చన్ ఇంటర్వ్యూ చేశారు. తాజాగా దానికి సంబంధించిన ప్రోమోను నిర్మాణ సంస్థ విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా కల్కి 2898 ఏడి మూవీకి వస్తున్న ప్రశంసలు కేవలం తన యాక్టింగ్కే వస్తున్నాయని అనుకోవడం లేదన్నారు సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్. ఆ సినిమాలో డిజైన్ చేయబడిన అశ్వత్థామ పాత్రతో పాటు మూవీ కాన్సెప్ట్ కు ఆ క్రెడిట్ దక్కుతుందని అన్నారు. కల్కిలో దీపికా పదుకునే చేసిన రోల్ గూస్ బంప్స్ తెప్పించిందని, అసలు ఆ ఐడియా వచ్చినందుకు నాగ్ అశ్విన్ ను అప్రిషియేట్ చేయాలని చెప్పారు. దీపికా నిప్పుల మీద నడుచుకుంటూ వచ్చే సీన్ సినిమాకే హైలైట్ గా నిలిచిందని, కానీ ఆ సీన్ లో దీపికకు ఏమీ కానట్టు నాగ్ అశ్విన్ చూపించారని చెప్పారు. అయితే సినిమాలో ఉన్న వండర్ఫుల్ సీన్ పై ప్రేక్షకుల అభిప్రాయాలు తెలుసుకోవాలని, సినిమా ఎలా ఉందని వాళ్లను అడిగి కనుక్కోవాలని అన్నారు. హైదరాబాద్ లో ఉన్న మూవీ లవర్స్ తో కలిసి బిగ్ స్క్రీన్ పై సినిమా చూడాలనిపిస్తోందని, ఎందుకంటే వాళ్లు సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారని అమితాబ్ అన్నారు. అయితే ఇదే ఇంటర్వ్యూలో కల్కి పూర్తి కాన్సెప్ట్ గురించి నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇది మహాభారతంలో జరిగే ఆఖరి ఘట్టమని, సినిమాపై ఆసక్తి పెరిగేలా కామెంట్ చేశారు. నాగ్ అశ్విన్ మాటలు విన్నాక మహాభారతంలో చివరి అధ్యాయాన్ని నాగ్ అశ్విన్ ఏ రేంజ్ లో చూపించనున్నాడోనని ఇప్పటి నుంచే మూవీ లవర్స్ తమ ఊహలతో పందెం వేస్తున్నారు.